ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు బెల్లం శ్రీనివాస్ గారు, DSP ట్రాఫిక్ గుంటూరు. గుంటూరులో ట్రాఫిక్ ఎలా ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం మీద శ్రీనివాస్ గారికి ఒక ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. దాంతోపాటు ఆయన సర్వీస్లో ఎక్కువగా లా అండ్ ఆర్డర్తో పాటు క్రైమ్లో ఎక్కువగా పనిచేశారు. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు మంచి కేసులో డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. అంటే ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ఆ లింక్ తెగిపోకుండా ఛార్జ్ షీట్ వేస్తే క్రిమినల్కి ఏ విధంగా శిక్ష పడుతుంది అనేది ఆయనకు ఒక ప్యాషన్. ఆ కేసు కూడా ఏంటి, ఇప్పుడు గుంటూరు ట్రాఫిక్ మీద అనుకున్న ఫోకస్ ఏంటో సార్ అని తెలుసు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మీ కన్వర్షన్ రేట్ చూస్తుంటే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అందులో పర్టికులర్గా మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు మర్డర్ కేసులు కానీ, లేదా తెనాలి దగ్గర పనిచేస్తున్న రౌడీ షీటర్ల మీద మీ ప్రయోగం కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి. వాటికన్నా ముందు గుంటూరు మెయిన్. గుంటూరులో ఇప్పుడు అమరావతి రావడంతో పాటు ట్రాఫిక్, ఇక్కడ VVP మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ ఎలా దాన్ని డైవర్ట్ చేస్తుంటారు, పబ్లిక్లో ట్రాఫిక్ అవేర్నెస్ ఉందా లేదా అనే విషయంతో పాటు దానికి మీరు చెప్పినట్టుగా కన్వర్షన్ రేట్ రావాలంటే ఏం చేయాలి, ఆ డెత్ సెంటెన్స్ ఏ కేసులో వచ్చింది, రావడానికి గల కారణం ఏంటి, ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు బెల్లం శ్రీనివాస్ గారు, పోలీస్ ఇన్ఫార్మ్ బై ఛాన్సా బై చాయిస్? అది చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో రావడం జరిగింది. యాక్చువల్గా బేసికల్గా మాది వచ్చేసరికి టోటల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేను తప్ప ఇంకా ఎవరు చదువుకున్నట్టు ఎవరు లేరు. ఎక్కడండి మీది? మాది ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు, నాగులపూర్వాడ మండలం. నా నాన్నగారు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైం కొంచెం రాజకీయంగా కూడా అక్కడ ఊళ్ళో పెద్ద మనిషిగా ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఎంతసేపు కూడా అప్పుడు అంటే మాకు ఒక ల్యాండ్ 20 acres ల్యాండ్ అయితే ఉంది. ఆయన ఒక సందర్భంలో అన్నారు, అరే మనకెందుకురా ఈ ఉద్యోగాలు అవసరమా, ఆ ఉద్యోగం చేసి ఎవరికైనా నమస్కారం కూడా తిరగాలి కదా, అంత అవసరమే ఉంది, మన పొలం మనం బతకచ్చు కదా అని చెప్పి ఒక మాట కూడా అంటే, కానీ మా అమ్మగారు దానికి ఒప్పుకోలేదు. కాదు చదవాల్సిందంది. తర్వాత బికమర్ చదువుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ నేను గ్రూప్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను. లక్కీగా మేమంతా 89 బ్యాచ్లో ఇనీషియల్గా నేను ఒక 1 hour ఆస్పిరెంట్గా నేను ఇంటర్వ్యూకి దీనికి అటెండ్ అయ్యాను, SI ఎగ్జామ్స్ కోసం. ఎందుకంటే అప్పుడే అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చి ఫస్ట్ కాంపిటేటివ్ కోచింగ్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు మా ఊరికి మేము మొత్తం ముగ్గురు వెళ్ళాం సెలక్షన్స్ కోసం. నేను ఒకరిని, మాగురు శ్రీనివాస్ అని ఒక అతను, ఇంకొక గోనె రామాంజలు, మేము ముగ్గురు అప్పీర్ అయ్యాం. దాంట్లో అప్పుడు నాకు చెస్ట్ తక్కువ నేను ఇనీషియల్గా గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాను. వారిద్దరూ సెలెక్ట్ అయ్యారు. తర్వాత అందరూ ఒక అతను సక్సెస్ అయ్యారు, ఎగ్జామ్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. ఇంకొకరు మధ్యలో డ్రాప్ అయ్యారు. రామాంజలి ఇప్పుడు మా ఊరే, అతను రీసెంట్గా మొన్న రిటైర్ అయ్యాడు. లాస్ట్ మంత్ January 31 రిటైర్ అయినారు. ఆ నేపథ్యంలో వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా నేను తర్వాత అది అయిపోయిన తర్వాత 89, 90లో నేను మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2B రాశాను. 2B రాసినప్పుడు దాంట్లో యాక్చువల్ గుంటూరులో కోచింగ్ తీసుకున్న 3 months ఉంది. సబ్సిక్వెంట్గా నాకు ఆ ఎగ్జామ్ కానీ ప్లస్ దీనికి టైం అది పోస్ట్ పోయిన ఒక 3 months గ్యాప్ వచ్చింది. ఈయన ఆ టైంలో ఇక్కడ ఉంటే మనం చదవమనే దాని మీద వెళ్ళిపోయి వైజాగ్లో ఫ్రెండ్స్ ఉంటే వైజాగ్లో యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్రెండ్స్ దగ్గర రూమ్లో జాయిన్ అయిపోయి 3 months అక్కడే ఉన్నాను. దౌలత్ ఖాన్ అని మా ఊరతను అక్కడ ఉన్నాడు, అతని రూమ్లో ఉన్నాను. అక్కడే ప్రిపేర్ కావడం జరిగింది. దాని తర్వాత నాకు గ్రూప్ 2B జాబ్ వచ్చింది. ఇనీషియల్గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ DGP ఆఫీస్ జూనియర్ ఎస్టేట్లో పనిచేశాను. 92 Februaryలో నేను ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ DGP ఆఫీస్లో యాజ్ జూనియర్ ఎస్టేట్గా నేను పనిచేశాను. ఆ టైంలో ఉన్న తర్వాత 94, 95లో మనకి దాదాపు అన్ని ఎలక్షన్స్ జరిగింది కంటిన్యూగా. పంచాయతీలు, మున్సిపాలిటీలు కానివ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్స్, అట్లానే అసెంబ్లీ ఎలక్షన్ అన్నీ జరిగింది. వాటన్నిటిలో నేను చీఫ్ ఆఫీస్ ఎలక్షన్ సెల్లో యాజ్ జూనియర్ ఎస్టేట్గా నేను కంటిన్యూ అయ్యాను. ఎవరండి ఇప్పుడు DG? అప్పుడు DG గారు నాకు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు. ప్లస్ బాగా వచ్చేసరికి ఆ టైంలో LNO గారు, IG LNO గారు, HJL దొర గారు, అమ్మో ఆయన ఉన్నారు ఆ టైంలో మాకు అక్కడ. అందుకే ప్రతి ఒక్కదాన్ని నేనే ఉన్నాను ఇనీషియల్గా చెప్పాలంటే. అప్పుడు అక్కడి నుంచే బయట అంటే అప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మాకు ఫస్ట్ రామ్మోహన్ గారు సూపరింటెండెంట్గా ఉన్నారు అక్కడ. అక్కడ నేను డీల్ చేసే సెక్షన్ కూడా ఏంటంటే K సెక్షన్ డీల్ చేశాను. 3.5 years నేను ఎంతగానో అదే సెక్షన్లో ఉన్నాం. యాక్చువల్గా 2 ఏళ్ళ తర్వాత ఎవరిని ఉంచరు, కానీ 3 ఏళ్ళు అక్కడే ఉంచారు నన్ను. నేను డీల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ డీల్ చేశాను నేను.
ఆ సందర్భంలో వచ్చిన తర్వాత రామ్మోహన్ గారు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే ఉదయం 10 ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నైట్ 7-5 చెప్పలేం, లేట్ అవుతుంది. మామూలుగా అందరం కొంది 10 to 5 ఉద్యోగం వెళ్ళిపోతారు ప్రశాంత్ అనుకోండి. కానీ అక్కడ ఆ విధంగా ఉండేది కాదు. నైట్ ఈవెన్ 7:30, 8, 9 దాకా ఉండేవాళ్ళం. అదే ఎలక్షన్ టైం అయితే మాత్రం అది ఇంకా మిడ్ నైట్ కూడా అయ్యేది. ఆ విధంగా అక్కడ ఉంటాం. అప్పటి నుంచి ఒక దీనికి అలవాటు పడిపోయాం. ఓహో, ఏదైనా జాబులు ఈ విధంగా ఉంటుంది సిస్టమ్, కష్టపడితే మనకి ఏదైనా గుర్తింపు ఉండదు దాని మీద ఒక దాంట్లో నిలబడిపోయి ఆ విధంగా ఉన్నాం. సబ్సిక్వెంట్గా ఈ తర్వాత నాకు మళ్ళీ 93 నోటిఫికేషన్ పడతా అప్లై చేసాం. నాకు వచ్చిందైతే ఆఫీస్ కోట కింద నాకు జాబు వచ్చింది. అంటే రేంజ్ మొత్తం మీద ఒక 5% పోస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో గుంటూరు రోజు నేను ఒక్కడనే ఆఫీస్ స్టాఫ్ కింద నేను రిక్రూట్ అయినాను. దాంట్లో నాకు యాక్చువల్ జాబ్ రావడం జరిగింది. సబ్సిక్వెంట్ 95, ఎందుకంటే అప్పుడున్న బేసిక్ కూడా ఏంటంటే తక్కువ. యాక్చువల్గా ఆ రోజుల్లో యాజ్ జూనియర్ బిల్డింగ్ 1850 రూపాయలు బేసిక్. అదే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ యొక్క బేసిక్ 25. అక్కడ తేడా చూసుకొని, అంటే నాకు అప్పుడు మ్యారేజ్ అయింది. యాక్చువల్ 94లో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంటికాంచి ఎంతసేపు తీసుకొని తింటాం అనే ఒక ఆలోచనతో చూసుకున్న తర్వాత నేను దీనికి రావడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత కంటిన్యూగా 95లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ నాకు వచ్చేసరికి యాజ్ ఏ ట్రైనింగ్ ఎస్ఐ కింద ముందు మాచర్ల రూరల్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. అప్పుడున్న అక్కడ మాచర్ల సిఐ గారు నరసరాజు గారు ఒక ఆయన ఉన్నారు. నెక్స్ట్ దేవరకొండ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన టౌన్ ఎస్ఐ, రత్నస్వామి గారు అని రూరల్ ఎస్ఐ. నేను రూరల్లో పిఎస్ఐగా నేను చేరున్నాను. రూరల్ ఎస్ఐ గారు ఎక్కడికో బయటికి వెళ్ళి ఉంటే రోజు నరసరాజు గారు నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ టౌన్ ఎస్ఐ గారు వస్తారు, వేరే పని ఉంది, నైట్ పోయారండి మీరు అని చెప్పన్నారు. మంచి సార్ అన్నాను. 8:39కి వచ్చి నేను స్టేషన్లో కూర్చున్నాను. మిడ్ నైట్ ఎప్పుడు 11-12 సార్ రావడం జరిగింది. ఎక్కడికి వెళుతున్నావు ఎందుకో నాకు విషయం అయితే తెలియదు. యాక్చువల్గా అయితే రమ్మన్నారు. ఆయనతో వెహికల్ ఎక్కాం, వెళ్ళాం. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఏదో మారువల విలేజ్కి వెళ్ళాం. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకతను లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ చేసాం. లిఫ్ట్ చేసిన తర్వాత ముందు అతను బండిలో ఎక్కించి ముందు పంపించేసాం అతన్ని. సబ్సిక్వెంట్గా ఊరు మొత్తం కూడా మా మీద టోటల్గా రివర్స్ అయింది. నైట్ వాళ్ళు గొడ్డలు తీసుకొని వచ్చిన చాలా మంది ఉన్నారు, గడ్డ బదిలి చాలా మంది ఉన్నారు. ఇక ఆ వెహికల్ బదులు ఆ వెహికల్ వెనకాలబడి దాన్ని కొట్టారు. లక్కీగా ఆ డ్రైవర్ లాగిచ్చేసారు, అయిపోయింది. అంటే ఎవరైతే మేము పికప్ పంపించేసాం, మేము మాత్రం ఆగిపోయాం. నేను దేవర ప్రసాద్ ఎస్ఐ గారు ఇంకో స్టాఫ్ ఆగిపోయాం. మమ్మల్ని అందరూ ఒక రూమ్లో కూర్చోబెట్టారు. అసలు ఏంది అప్పుడు ఏదో అప్పుడు చెప్పారు, ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్న పంచాయతీ నడుస్తూ ఉంది, దాంట్లో వచ్చున్నామని చెప్పని. ఈయన ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడ పొలంచాల డిఎస్పీ గారు వాళ్ళు రావడం, నెక్స్ట్ మార్నింగ్ అందరు రావడం, మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా అయితే అంటే అబద్ధానికి చెప్పాం, సరే ఇదేదో మాకైతే విషయం తెలియదు, మేము వచ్చాము, ఒక కేసులో వచ్చాము, తీసుకెళ్ళాము, సరే మీరు మమ్మల్ని బయట పోయి మేము పంపిస్తామని చెప్పాను. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల, మీరు పోతే మళ్ళీ రారు కదా, మీరు ఎవరు ఇక్కడ వాడు కాదు అని మమ్మల్ని డిటైన్ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాం వాళ్ళు ఏమైనా మాట్లాడాలి కానీ దీనికి కానీ ఎందుకు వచ్చారా డిపార్ట్మెంట్, ఇదే అనుకున్నాం, ఎందుకు వచ్చామో ఈ సరిగ్గా ఒక అయితే ఫీల్ అయ్యాం. సరే అది అయిపోయింది. దాని తర్వాత ఫస్ట్ పొజిషన్ తెనాలి 2 టౌన్లో అయితే ఇచ్చారు. తెనాలి 2 టౌన్లో దానికి కూడా ఏంటంటే ఒక రీజన్ ఉంది. నేను మాచర్లో ఉన్నప్పుడే అప్పుడు మసూద్ గారు ఒక విజిలెన్స్ సిఐ గారు ఉన్నారు, ఆయన గుంటూరులో పనిచేస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ఎరువుల ఇష్యూలో మాచర్లు వచ్చారు. అక్కడ 100 ముద్దాలు దొరకడం లేదు, వాళ్ళకి దొరకబడడం వల్ల ఆయన నాకు ఆ బాధ్యత, శ్రీనివాస్ నువ్వేం చేయదు, నాకు వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ అని చెప్పి మేము పికప్ చేసుకుంటామని చెప్పారు. అక్కడ ఉందా కాబట్టి సరే చేశాను నేను. అది వచ్చి వాళ్ళు పికప్ చేసుకెళ్ళిన తర్వాత ఆయనకి అప్పుడున్న సార్ పరిచయం ఉంటుంది ఏదైనా కానీ కాక నాకు వన్ డే ముందే చెప్పారు, శ్రీనివాస్ మీ బ్యాచ్ అందరికీ పల్నాడు పడతా ఉంది, నువ్వు ఒక్కడ మాత్రం తెనాలి వస్తుందని చెప్పన్నారు. ఆయన అన్న నెక్స్ట్ డే తెనాలి 2 టౌన్ పోస్టింగ్ అయితే వచ్చింది. తెనాలిలో ఛాలెంజ్ ఏంటండి? తెనాలి 2 టౌన్ అంటే యాక్చువల్గా అయితే అంటే తెనాలి టౌన్ ప్రశాంతంగానే ఉంటుంది, కానీ ఒక ఐతానగర్ అనేది ఫేమస్. ఎందుకంటే ఒక కమ్యూనల్ అంతా ఇదిగా ఉంటుంది. అక్కడ ఐతానగర్ ఒక రకమైన భయం ఆ టైంలో కూడా చెప్పాలండి. ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఆ ఇష్యూ కాదు. అంటే ఇంతకుముందు నేను చెప్పేది కూడా, ఇంతకుముందు రాయలయ్య డీ స్క్వేర్ ఉన్నప్పుడు కూడా తెనాలి ఐతానగర్లో వెళ్ళి పోలీలు పెట్టి నిర్భయంగా
అడిచే సందర్భాలు చాలా ఉన్నాయి. అవునా? ఎందుకంటే అంటే తెనాలి ఫాస్ట్ స్టేజ్ చూసుకుంటే ఒకసారి ఆ విధంగా ఉండేది. ఒక ఐతనాల్లో వెళ్ళాలంటేనే జనాలు నైట్ టైం వెళ్ళాలంటే భయపడే స్టేజ్ ఉంది మా టైంలో. అంటే రైల్వే స్టేషన్ ఆ ఏరియా కూడా కొంచెం రౌడీ ఉంటుంది కదండి. రైల్వే స్టేషన్ వేరు, బాలాజీపేట ఆ ఏరియా వేరు, బస్ స్టాండ్ సెంటర్ ఒకటి మెయిన్, ఐతనాల్ సెంటర్ ఒకటి కొంచెం ఇబ్బందిగా వాతావరణం నడుస్తూ ఉండేది. ఇక్కడ కొడాలి అనే పేరు మీద ఒక రౌడీ ఉండేవాడు కదా అప్పుడు. ఫ్రీక్వెంట్గా అప్పుడు నాకున్న దాంట్లో కూడా తెనాలి 1 టౌన్లో అడ్డగడ వెంకటరావు సెగర్ పనిచేశారు. ఆయన 85 బ్యాచ్. ఎవరు? అడ్డగడ వెంకటరావు అని చెప్పని 85 బ్యాచ్ తెనాలి 1 టౌన్ ఆయన పనిచేశారు. ఆయన ఏంటంటే ఆయన అయితే గుంటూరు జిల్లా మొత్తానికి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ బుక్ సూట్గా ఉంటాడు దీంట్లో, కానీ వ్యక్తిగత మంచివాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఒక సిస్టమ్ ఏంటంటే నేను ఇప్పటికీ చెప్పుకుంటా, ఎందుకంటే ఒక సిస్టమ్ మేము అలవాటు పడ్డాం. ఈ రోజు కూడా ఒక నేను యాజ్ ఎ సిఏగా ఉన్ని డిఎస్పీగా ఉండేవాళ్ళు ఎక్కడైనా కానీ కాక ఒక టైం పంచవాలంటే ఉంటుంది మాకు. ఇప్పుడు మార్నింగ్ 9:30 ఆఫీస్కి రావడం, అట్లానే ఈవినింగ్ 5 మధ్యాహ్నం భోజనం ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ 5 కల్లా స్టేషన్కి రావడం అనేది పంక్చువాలిటీ. ఎందుకంటే నాకు వచ్చిన అలవాటు కూడా చెప్పాలండి. వాస్తవంగా అయితే తెనాలి 2 టౌన్లో ఉండగా సందర్భంలోనే తెనాలి 1 టౌన్ 2 టౌన్ 2 కంబైన్ కలిసే ఉంటాయి, ఒక రోడ్లే అడ్డు ఉంటుంది. ఇద్దరం తిరగాలంటే ఇద్దరు ఏదో పాయింట్ కలుస్తాం, జంక్షన్ పాయింట్ కలవాలి. ఆయన కలవలేదు అనుకో, ఆ రోజు సాయంత్రం పొద్దున్నే ఫోన్ చేసి ఏంటి నిన్న కలవలేదు డుమ్మా కొట్టామంటాడు. దానికోసం అలవాటైంది. అదేవిధంగా ఈవెన్ అప్పుడు కూడా నైట్ బీట్ సర్వ్ చేసిన తర్వాత 10 బీట్ సర్వ్ చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ కంపల్సరీ ఏరియా మొత్తం కొట్టుకొని బీట్ లైన్ 1 hour షాప్లో క్లోజింగ్ వెళ్ళి పోవడం అలవాటైంది. అది అప్పటి నుంచి ఇప్పటికి నా సర్వీస్ అదే అలవాటైంది. యాజ్ ఏ సీఏగా ఉన్నప్పుడు తెనాలి రూరల్ సర్కిల్లో ఉన్నప్పుడు కూడా అందరూ 8-9కి వెళ్ళేవాళ్ళైతే కాదు, నైట్ 10 తర్వాత ఇంటికి వెళ్ళడం అలవాటు అయ్యేది. అట్లా 5 స్టేషన్ రావడం అలవాటు అయింది, సెట్ క్లాస్కి రావడం అయిపోయింది. అది జీవితంలో ప్రామాణికంగా నడిచిపోయింది. సార్ తెనాలి 2 టౌన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? తెనాలి 2 టౌన్లో నాకు ఒక ఇంపార్టెంట్ కేసు ఉందండి. యాక్చువల్గా అయితే నేను పోయిన కొత్తది. యాక్చువల్గా అయితే కొత్తలోనే తెనాలి బిఎస్ఆర్ కాలేజ్ అని ఫేమస్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో స్కాలర్షిప్స్ ఇష్యూలో బీసీ హాస్టల్ స్కాలర్షిప్ ఇష్యూలో ఒక కేసు అయితే ఉంది. అప్పుడు కేసు అయితే కట్టలేదు. దాంట్లో ఏమైందంటే అది ఎప్పుడో లోకాయుక్తాలు రిఫర్ చేసి లోకాయుక్తాలు కేసు కట్టడం పంపించారు. అది ఎప్పుడు పంపించారు ఎవరికి తెలియదు. తర్వాత ఒక దీంట్లో రిఫరెన్స్ కోసం అడుగుతామంటే అది ఎక్కడ దొరకలా. చివరికి ఒక జెరాక్స్ కాపీ దొరికితే దాని మీద అప్పుడప్పుడు కేసు కట్టమన్నారు. అప్పుడున్న ఎస్పీ గారు కేసు కట్టినా సార్ జెరాక్స్ కాపీ మీద కేసు కట్టినాం సార్ అంటే నువ్వే పోయి తెచ్చుకో అంటే పోయి లోకాయుక్త పోయి తెచ్చుకున్నాను, కాపీ తెచ్చుకుని దాని మీద ఎఫ్ఐఆర్ కట్టున్నాము. అది ముందు కట్టడం తర్వాత చూద్దామన్నారు. అంటే అప్పుడు మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, దాంట్లో ఫస్ట్ పోస్టింగు ఏం చేయాలో నాలెడ్జ్ లేదు. అప్పుడున్న ఏపీపీ సుగుణ్ కుమార్ గారు ఒక మేడం గారు ఏపీపీలో ఉన్నారు, ఆ గైడెన్స్ తీసుకున్న దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే అప్పటి నుంచి కూడా మొత్తం రికార్డ్స్ అని వెరిఫై చేసుకొని దాంట్లో ప్రిన్సిపాల్ని వీళ్ళందరూ ముఖ్య టీచర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సరే అది కేసు మరి నేను మా సుగుణ్ కుమార్ గారి సలహాలు తీసుకొని చేశాను. దాని వరకు సబ్సిడీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తెనాలి నుంచి బెల్లంకొండ వెళ్ళిపోయాను. బెల్లంకొండ తర్వాత 2 years 3 years అది మళ్ళీ ట్రయల్కి వచ్చింది. ట్రయల్కి నేను వచ్చి మాకు ఎవిడెన్స్ చెప్పడం అయిపోయింది. ఎట్లుండదో తెలియదు. నేను వాస్తవం భయపడ్డాను, ఒకవేళ ఈ కేసు కనుక ఏమన్నా కొట్టివేస్తే రేపు పొద్దున లోకాయుక్త కేసు కదా, రేపు పొద్దున ఇబ్బంది పడతామని డౌట్తో ఉన్నాను. కానీ దాంట్లో నాకు కన్విక్షన్ వచ్చింది. చాలా హ్యాపీ నాకు దాంట్లో యాక్చువల్గా అయితే. బెల్లంకొండలో ఏముందా ఛాలెంజ్? బెల్లంకొండ అనేది మేము పోయినప్పుడు బెల్లంకొండ అనేది యాక్చువల్గా అయితే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఏరియా, హైలీ ఎఫెక్ట్ ఏరియా మేము ఉన్నప్పుడు. అంటే 2000లో అక్కడ వెళ్ళాను. 2000లో జనవరిలో నేను అక్కడికి యాజ్ ఏ ఎస్ఐకి వెళ్ళాను. అప్పుడు ఉన్న ఎస్పీ గారు అంటూ ఏంటంటే మీరందరూ 6 months నాకు గట్టిగా పనిచేయండి చాలు, నేను మీకు మంచి పోస్టింగ్ ఇస్తాను అని చెప్పన్నారు. ఆ 6 months 2.5 years అయింది నాకు యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏముంది సార్ అక్కడ ఎఫెక్ట్ ఏరియా ఎలా పనిచేశారు? ఎఫెక్టెడ్ ఏరియా అంటే ఒకటి ఏ రోజుకి ఆ రోజుకి ఈ రోజు బతికి బయటపడ్డామని ఇనీషియల్గా ఫస్ట్లో అయితే మాత్రం అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ప్రాపర్గా బిల్డింగ్ కూడా ఏమి లేదు. ఊరి మధ్యలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ బిల్డింగే ఉంది. అంటే గ్రామ సాగు ఇలాంటి ఉండేది, దాంట్లోనే ఉండేది చిన్నది, దాంట్లో ఉండేవాళ్ళం. చుట్టూతా ప్రహారీ పెట్టుకుని సెంటర్లో ఉండేది. దానికి ముందే ఒక చెట్టు ఉంది, దాని చుట్టూతా అరుగు కట్టేసి రచ్చబండలాగా ఉంటుంది అనమాట. సరే ఆ నెలలు వెళ్ళిపోతానని యాక్చువల్లీ ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళలేదు అప్పుడు ఇనీషియల్గా అయితే. కానీ ఒక 4-5 నెలలకి ఎందుక ఈ పరిస్థితి అంటే ఇప్పుడు అదే ఆలోచన అదే దీని ఉండటం వలన కొంచెం ఇబ్బందికరం అనిపించింది. తర్వాత ఫ్యామిలీ తీసుకెళ్ళి పెట్టాను అక్కడే, జస్ట్ ఎగ్జాక్ట్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి ఒక బిల్డింగ్, పాత బిల్డింగ్ తీసుకొని దాంట్లోనే ఉన్నాను.
కానీ అక్కడ ఏంటంటే బెల్లం అనేది అది చెప్పలేని సంభాషణ వాస్తవం చెప్పాలండి. ఎప్పుడు ఏమైందో అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మీ ఉన్న పీరియడ్లో ఏమైనా జరిగింది ఇన్సిడెంట్లు అక్కడ? చాలా జరిగింది. అది యాక్చువల్గా అయితే నేను టైంలో కూడా మల్లె సుల్తాన్పాలెం ఉంది, నెక్స్ట్ అట్లానే కందిపాడు, ఈ ఏరియాకి వచ్చేసి ఈ యొక్క నక్సలైట్స్ అని చెప్పుకొని కొంత సింపదేశ్ చెప్పుకొని వచ్చేసి ఆ ఊళ్ళో ఎవరైతే ఉన్నారో పాపాయపాలెం కానివ్వండి, మాచాయపాలెం కానివ్వండి, దీంట్లో కొంతమంది చంపడం జరిగింది. దీనికి ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎవరిని మేమే దాంట్లో ఇది కాదు. అంటే దాంట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ బెల్లంకొండ అనేసరికి మనకి మెయిన్ రోడ్ దగ్గర నుంచి బెల్లంకొండ విలేజ్ దగ్గర నుంచి కూడా 45 కిలోమీటర్స్ వస్తుంది. లాస్ట్ విలేజ్ పులిచింతల ప్రజెంట్ అంతవరకు కూడా బెల్లంకొండ మిస్ కింద వస్తుంది. ఎంటైర్ స్టేట్ 45 కిలోమీటర్స్ వస్తుంది. ఒకే రూట్, పోవాలన్నా రావాలన్నా ఇద్దరు రూట్ రావాలా. పులిచింతలు అంటే మన నల్గొండ బోర్డర్ వస్తుంది కదా, బోర్డర్ వస్తుంది. ఇటు పక్క గుంటూరు జిల్లా, అటు పక్క నల్గొండ కింద వస్తుంది. అటు పక్క ఒక పక్క జగ్గేపేట కింద వస్తుంది, కృష్ణా జిల్లా కింద వస్తుంది. ఆ స్ట్రెచ్ అనేది ఉంది. అంటే అది కొన్నసరి మొత్తం మీద కొంచెం ఇది. ఆ టైంలో మా ఎస్పీ గారు కూడా పూర్ణచంద్ర గారు, ఆయన పోస్టింగ్ చేసింది. ఆయన ఎవరో పిలిపించారు నన్ను. పిలిచిన తర్వాత నీ దగ్గర బుల్లెట్ ఉంది కదా అన్నాడు. అవసరం అంటే బుల్లెట్ తెచ్చి నా ఆఫీస్లో పెట్టేసాయి అంటే ఎందుకు సార్ అంటే కాదు నీకు అది దానివల్ల ఇబ్బంది ఉంది. ఎందుకంటే నువ్వు అడ్డ రోడ్లో బయలుదేరితే అది ఊళ్ళో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, నీ బండి సేఫ్ కాదని చెప్తే లేదు సార్ నేను అప్పుడు బండి అది తీసేయడం జరిగింది, బుల్లెట్ తీసేయడం జరిగింది. ఓకే, బెల్లంకొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? బెల్లంకొండ మళ్ళీ పొల్లూరు వచ్చానండి. ఎక్కడండి? పొల్లూరు టౌన్. పొల్లూరు టౌన్లో 3 years పనిచేశాను. అంటే ఇది ఏది కూడా నాది తెనాలి 1 town 3 years చేశాను, బెల్లంకొండ 2.5 years చేశాను. నెక్స్ట్ మళ్ళీ పొన్నూరు టౌన్ 3 ఏళ్ళు చేస్తున్నాను. పొన్నూరు తర్వాత మళ్ళీ రేపల్లె 2.5 3 years చేశాను. దాని తర్వాత మళ్ళీ నేనే కాదని నేను ట్రాన్స్కో బిజినెస్ ఎలక్ట్రిసిటీ విలేజ్ వెళ్ళాను. దాంట్లో 3 years వర్క్ చేశాను. అంతా నా ఎస్ఐ పోస్టింగ్ అయితే క్లియర్ అయిపోయింది. 3 ప్లేసుల్లో కూడా ఫుల్ టర్మ్ చేశారు. టెన్యూర్ కంప్లీట్ అయిందండి. సార్ పొన్నూరులో కానీ రేపల్లో కానీ గుర్తున్నాయి మీకు మంచి కేసులు? పొన్నూరులో కత్తిమే సామనాడి, అది నాకే కదా ఎవరికైనా సరే. దాంట్లో ఇప్పుడు మేము చెప్పగలిగితే దాంట్లో నేను ఒకటి చేశాను అక్కడ 3 years. అట్లా నా కొలీగ్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, అతను కూడా 3 years సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. ఛాలెంజ్ అక్కడ అంటే అక్కడ ఛాలెంజింగ్ అంటే ఏం లేదు కానీ ఇక్కడ మెయిన్ 4 కమ్యూనిటీస్ ఉంటాయి. సెన్సిటివ్ టౌన్ పొన్నూరు టౌన్ అనేది. అక్కడ వచ్చేసరికి ముస్లిం లోకల్ డామినేషన్ ఉంది, నాయుడు కమ్యూనిటీ డామినేషన్ ఉంది, కమ్మా డామినేషన్ ఉంటుంది, ఎస్సీస్ ఉంటారు. 2 కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ. అన్నీ పెద్దవి, అన్నీ కూడా పెద్ద ఉంటాయి. దీంట్లో వచ్చేసరికేమో మనకి ఒక పక్క వచ్చేసరికేమో నాయుడు డామినేషన్ ఉంటుంది, సెంటర్ ఇంకో పక్కమో ముస్లిం డామినేషన్ ఉంటుంది, ఇంకో సెంటర్ వచ్చేసరికేమో నిడుబ్రోలు వచ్చే కమ్మా డామినేషన్ ఉంటుంది. మళ్ళీ 2 పక్కల నిడుబ్రోలు ప్లస్ పొన్నూరులో ఎస్సీ డామినేషన్ ఉంది. ఇవన్నిటి మీద అన్ని బేరీ చేసుకుంటూ ఒక దీంట్లో పోగలిగితేనే సక్సెస్ఫుల్గా వెళ్తాను తప్ప అదర్వైజ్ ఏమాత్రం ఒక పక్క బ్యాలెన్స్ మనం తప్పినా కానీ అక్కడ ఇబ్బంది పడతాం. చెప్పాలంటే సెన్సిటివ్ టౌన్. అందులో అక్కడ అప్పుడు పొలిటికల్ కూడా పెద్ద ఇది కాదు కానీ కొన్ని వేరే చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అక్కడ కూడా వాస్తవంగా అయితే. అది పొన్నూరు ఇప్పుడు చూసుకున్నా కానీ కొంచెం హాట్ కానీ ఉంటుంది, ఎప్పుడు చూసుకున్నా కానీ ఇష్యూ అయితే నడుస్తూ ఉంటుంది. సార్ పొన్నూరు ట్రాన్స్కోలో మీకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిందా? ట్రాన్స్కో అయిపోయింది, ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ నేను మళ్ళీ తెనాలి 3 townకి వెళ్ళాను. తెనాలి 3 townలో ఒక 9 months ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ తెనాలి తాలూకా సర్కిల్కి వచ్చాను. అక్కడ 2 years 9 months 10 months దాకా ఉన్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జిల్లాలో 3 ఏళ్ళు, ఇక్కడి నుంచి నెల్లూరు ఒక 6 months బీఆర్లో ఉన్నాను. అది అయిపోతే మళ్ళీ తెనాలి రావడం. ఈ తెనాలి ఎక్కువ అంటే ఆ టైంలో వచ్చి తెనాలి కానీ యాక్చువల్ కొత్తపేటలో ఒక పోస్టింగ్ తీసుకున్నాను. అప్పట్లో ఏంటంటే మన ఈయన పిహెచ్ రామకృష్ణ గారు ఎస్పీ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనే నాకు కొత్తవాడు పోస్టింగ్ అయితే వేయించారు. ఒక 1 month అయితే ఉన్నాను. సబ్సిక్వెంట్ కానీ నేను కాదులే అంటే నా ఫ్యామిలీ అప్పుడు పాప నాకు తెనాలి చదువుతూ ఉంది, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లేక నేను కాదంటే అప్పుడు మళ్ళీ సార్ అయితే తెనాలి వెళ్తాను సార్ అని చెప్పి మళ్ళీ తెనాలి పోస్టింగ్ ఇచ్చాను. 1 townకి వెళ్ళాను. 1 townలో 2 years 9 months మళ్ళీ అక్కడ కంటిన్యూ అయిపోయింది. అక్కడ ప్రమోషన్ కదా. తర్వాత మనకి నుంచి 2000 తెనాలి మళ్ళీ గుంటూరు డిటీసీకి వచ్చాను, ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను. దాంట్లో 1.5 years పని చేసుకున్న తర్వాత ప్రమోషన్ కలలేదు. అంటే మళ్ళీ తర్వాత లాలాపేట ఒక 9 months ఉన్నాను.
ఎలక్షన్ పాయింట్ అయితే మళ్ళీ 4.5 years వీఆర్లో ఉన్నాను. ఎందుకో అంటే 2019 to 24 అర్థమైంది. దాంట్లో ఒక 4 years దాంట్లో అప్పుడు సీసీఎస్లో పనిచేసిన 4 years. తర్వాత లాస్ట్ మంత్ వీఆర్లో ఉన్నాను. లాస్ట్ 1 year వీఆర్లో తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఫస్ట్ మళ్ళీ తెనాలి రూరల్ సర్కిల్ మళ్ళీ వెళ్ళాను. ఒక 6 months అక్కడ పోయి తర్వాత నేను మెడికల్ లీవ్ పెట్టుకుని బయటకు వచ్చేసాను. ఆన్ ప్రమోట్ మళ్ళీ దీంట్లో వచ్చాను. వచ్చిన తర్వాత ట్రాఫిక్ తీసుకున్నాను. ఓకే. ఇది నాకు సార్ తెనాలి సర్కిల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేసిన టైంలో ఒక మర్డర్ కేసు కన్విషన్ ఆ కేసు వచ్చి తెనాలి రూరల్లో ఉండగా సంగం జాగర్ల విలేజ్ ఉంది. సంగం జాగర్ల మోడి కస్తూరి శివనాగేశ్వరం అని చెప్పని అతను మెయిన్ కల్పిట్. దీంట్లో ఇతనికి పెళ్ళైంది, భార్య ఉంది. కాకపోతే ఇతనికి ఏంటంటే ఒక అనుమానం, తన తమ్ముడితో భార్యకి అక్రమ సంబంధం ఉందనే ఒక అనుమానం బేస్లో అతను పడింది. అతను యాక్చువల్ బేసికల్ లారీ డ్రైవరు. వాళ్ళ బ్రదర్ హైదరాబాద్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. దానికి వాళ్ళ నాన్న అమ్మ వీడు సహకరిస్తున్నారు, అమ్మమ్మ సహకరిస్తారనే ఒక ఇది అతని మనసులో పడిపోయింది. ఆ మనసులో అనుమానంతో పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వాడు హరాస్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు సాయంత్రం పూట నైట్ టైం వచ్చేసి పచ్చడమల్లి తీసుకొని ముగ్గురిని చంపాడు. ఎవరో నీ తమ్ముడిని తమ్ముడు అమ్మ హైదరాబాద్లో ఉంటాడు. భార్య విడవకి వెళ్ళిపోయింది. తండ్రి, తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ ముగ్గురిని చంపాడు. చంపేసి తమ్ముడు సహకరిస్తున్నారు అనుమానంతో చేశాడు. చేసి అంటే వాడు అందరూ చూస్తారు కానీ ఎవరు నన్ను పట్టుకోవడానికి ఎవరు భయపడి ఎవరు ఇది కాలేదు. వాడు మామూలుగా ఆయన వెళ్ళిపోయాడు. ఇక మేము వాడు దొరకడానికి ఉన్నాం. అప్పుడు మాకు ఎస్పీ గారు రవిచంద్ర గారు సార్ సీన్కి వచ్చారు, చూశారు. సరే వీడు ఏం పైన మొత్తం కనుక్కున్న తర్వాత వీడు ఇప్పుడు దొరుకుతాడు శ్రీనివాస్ అని చెప్పని కూడా అన్నారు. ట్రై చేస్తాం సరే సార్ చూడమని చెప్పి వెళ్ళిపోయారు. జస్ట్ ఆయన అట్లా ఒక 2 kilometers వెళ్ళారో లేదో మళ్ళీ వెంటనే ఫోన్ చేసి నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పి అన్నారు. మరి నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పన్నారు. అంటే త్రిబుల్ డెత్ సెన్సెస్ అయిపోయింది కాబట్టి కావాలని చెప్పారు. సార్ మంచిగా ట్రై చేస్తాం సార్ అన్న. మా అదృష్టం బాగుండి దాంట్లో మాకు ఆ రోజు సాయంత్రం ముద్ద దొరికాడు. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఎలా చిన్నగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ ఉన్నాము. ఒక క్లూ తీసుకున్నాము. వాడు ఒక బార్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ రావడం, వెంటనే పోయి పికప్ చేయటం. అప్పుడు మాకు ఎస్ఐ సురేష్ బండ్లార్తో ప్రజెంట్ లేదు, ఎస్బీలో ఉన్నాడు, పల్నాడు ఎస్బీలో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ రావడం, వాడిని వెంటనే పికప్ చేసుకున్నాం. చాలా హ్యాపీ అంతవరకు. దాంతో మళ్ళీ ఒక దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. తర్వాత వాడిని అరెస్ట్ చేయడానికి సంబంధించిన సందర్భంలో 2 రోజులు మాకు ప్రాసెస్ లేట్ అయింది. ఎందుకంటే ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి ఎన్ని ప్రాసెస్ లేట్ అయిన తర్వాత వీడు ఒక రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ తీసినప్పుడు అక్కడ ఉన్న సెంట్రీ నెట్టేసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇక ఎస్పీ గారే సమాధానం చెప్పాలా ఏం చెప్పాలో మాకు అందుగా సార్ చెప్పిన తర్వాత నాకు సంబంధం లేదు. కానీ అప్పుడు ఉన్న ఆఫీసర్లకు గుడ్ విల్ కానీ ఇద్దరు కానీ ఎవరిని సస్పెన్షన్ మేము లేకుండా ముందు వాళ్ళు పట్టమని చెప్పినారు. ఇనిషియల్గా చెప్పాలంటే అంటే త్రిబుల్ కేసులు మటర్ కేసు తప్పదు. దానికి మేము ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎవరైనా ప్రిపేర్ కావాలి. దాంట్లో పబ్లిక్లో దొరికిన విడిచిపెట్టారు, పారిపోయాడు. అదో పెద్ద డ్యామేజ్ యాక్చువల్గా చెప్పాలంటే. దాంట్లో ఆఫీసర్లు సహకరించారు, ఆఫీసర్లు కూడా సహకరించారు. సరే తెచ్చుకోమన్నారు. ఆ తర్వాత ఒక 10 daysకి మళ్ళీ వాడు పికప్ చేసాం. వాడు యాక్చువల్గా ఎందుకు వాడు పోతే ఏం దొరకడు. ఆల్మోస్ట్ వాడు బేసికల్ లారీ డ్రైవర్. వెళ్తే వాడు పోనా నాగపట్టి తిరుగుతూ ఉండదు, వాళ్ళు ఇక్కడ రాడు. దాంట్లో ఒక లింక్, దాంట్లో ఒక 4 నెంబర్ లింక్ ద్వారా మేము చూసుకొని చివరికి వాడిని గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆఫ్టర్ 10 days తర్వాత పికప్ చేయలేదు. ఎక్కడ విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వాడు అలా రాగలిగాడు. అక్కడ పికప్ చేసుకున్నాం. దాంట్లో వాడిని తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ వెంటనే వితిన్ 1 day అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిపోయింది. ఆ దాంట్లో మాకు ఒక లైఫ్ అచీవ్మెంట్ అనేది ఒక ఇష్యూ. ఎందుకంటే అది అక్కడ ఉండగానే తర్వాత మాకు తెనాలి అప్పుడు ఫాస్ట్ కోర్టు పెట్టడం జరిగింది. ఆ కోర్టులో ఉన్నప్పుడే ట్రయల్కి రావడం జరిగింది. ఆ ట్రయల్లో అసలు మేము ఊహించిన మాకు జడ్జిమెంట్ వచ్చింది. మేము ఊహించిన జడ్జిమెంట్ ఇచ్చారు. దాంట్లో డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. దాంట్లో అది నాకు తెలిసి నాకు సర్వీస్లో 30 ఏళ్ళ సర్వీస్లో నాకు వచ్చిన అంటే అందరికీ అది అందరికి వస్తా నేను చెప్పలేను. నాకైతే ఒక డెత్ పనిష్మెంట్ కేసు అయితే నాకు దాంట్లో, ఎందుకంటే త్రిబుల్ మర్డర్ కేసు, తండ్రిని తల్లిని నాయనమ్మని చంపినటువంటి దాంట్లో చేయడం నేనైతే దానికి సపోర్ట్ చేస్తాను. సార్ ఆ సెంటెన్స్ రావడానికి అంత తగ్గట్టు మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసేసారు అక్కడ. వాడికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి సినాబస్ చేసుకున్నాము. దాని తర్వాత వాడు కొట్టిన ఈ కర్ర ఇవి ఉన్నాయి, అవి కూడా అక్కడ దగ్గరలో సెక్యూర్ చేసుకున్నాము. ఎక్కడైతే టెంపుల్కి అడిగాడో అక్కడ విట్నెస్ చూసుకుని పికప్ చేసుకున్నాము. అంటే వాళ్ళందరూ కూడా ఆ టైంలో మీకు చవటానికి భయపడ్డారు. సార్ మేము చెప్తే మమ్మల్ని చంపేస్తారేమో
వాడు మళ్ళీ చంపుతాడేమో అని అందరూ భయపడే సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళందరూ విట్నెస్ అందరినీ చూడడానికి చేసుకొని వాళ్ళు పిలిపించి మాట్లాడి చేసుకొని చెప్పగలిగితే దాంట్లో కరెక్టే. మీరు రీజన్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు మరి? తమ్ముడితో ఆవిడకుంది అంటే దాంట్లో ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది నడుస్తూ ఉంది. అచ్చా. ఆ ఊళ్ళో కూడా తెలుసు ఆ విషయం. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని తీసుకురాగలం, ఒక్కొక్కరు తీసుకొని రాగలిగాం. అవి తీసుకొచ్చి అవన్నీ ఎవిడెన్స్గా మనం చెప్పగలగబట్టి దాంట్లో డెత్ పనిష్మెంట్ రాగలిగింది. డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఏం తీసుకున్న లైన్? డిఫెన్స్ దాంట్లో తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే భార్య కూడా దాంట్లో సపోర్ట్ చేసింది, పోలీస్గా సపోర్ట్ చేసింది, ఒకరే చెప్పాలి కదా దాంట్లో కూడా. అందువలన అంటే ఆమెకు జరిగిన ఇష్యూస్ అన్నీ ఆమె చెప్పగలిగింది. దానివల్లనే మేము చెప్పింది కూడా కోర్టు వారు నమ్మడానికి ఇంకా డెత్ సెంటెన్స్ వచ్చింది, ఇంక ఇంప్లిమెంట్ అయినట్లేదు కదా కాలా. నేను తర్వాత అది కోర్టులో చేసిన లైఫ్ ప్రజలు బయటకైతే రాలేస్తాం, లైఫ్ ఇంప్లిమెంట్లో ఉంది. ఓకే, ఇంకేమున్నాడు మంచి కేసులు? ఇంకోటి నంది వెలుగు 2013 అక్టోబర్ జరిగింది, నంది వెలుగు జరిగింది. పాత కష్టం పెట్టుకుని గోపాల్ హరిబాబు వ్యక్తిని ఆ వరకు గెడ్డం సుధాకర్ అతను తలపంగా అయితే అతను చనిపోయాడు. దాంట్లో కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అంటే కరెక్ట్గా నేను గుర్తు చేసి చెప్పలేక కానీ అన్నీ కూడా మాకు గుర్తుండవు, కానీ అదొక అచీవ్మెంట్ మాకు దాంట్లో వచ్చేసరికి. అట్లానే కొల్లిపురం దావురూరు విలేజ్లో భార్యను ఊరేసి చంపి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చున్నారు. ముందు 170 కట్టి ఉన్నాము, సబ్సిక్వెంట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాంట్లో పిఎం సర్టిఫికేట్ ఇది తీసుకున్న తర్వాత దాంట్లో డౌట్ ఉంది, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో డౌట్ ఉంది. దాని ప్రకారం వేడేసి అప్పుడు మాకు కొల్లిపురం వెంకటేశ్వరరావు అని చెప్పని ఉన్నాడు, ప్రజలు రిటైర్ అయిపోయినారు. అతను నేను కంబైన్గా దాంట్లో చేసుకున్న తర్వాత అది పిఎం సర్టిఫికేట్ తెప్పించిన తర్వాత అది మర్డర్ కింద ట్రీట్ చేసి ఆర్డర్ చేస్తున్నాం. దాని సరైన ఎవిడెన్స్ అతను వచ్చింది పోయింది చూసి మొత్తం ఎవిడెన్స్ యాదవ్ చేసుకొని పెట్టడం వల్ల దానికి కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి నా ఈ సినారియోలో దాదాపు అక్కడ నెక్స్ట్ కొల్లూరు అనంతపురం దగ్గర కూడా ఒక కేసులో లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అంటే ఆ టైంలో తాలూకా సర్కిల్ అనేది ఇప్పుడు రెండుగా విడిపోయింది. తెనాలి తాలూకాలు అంతకుముందు తెనాలి రూరలు, కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, వేమూరు ఉండే. ప్రజెంట్ కొల్లూరు వేమూరు సర్కిల్ మనకి బాపట్ల జిల్లాకి వెళ్ళిపోయింది. దుగ్గిరాల సర్కిల్ మంగళగిరి రూరల్ కింద వెళ్ళిపోయింది. ఒక ప్రజెంట్ తెనాలి రూరల్ సర్కిల్, తెనాలి రూరల్ మరియు కొల్లిపర రెండే ఉన్నాయి. సార్, అప్పుడులో ఉన్న కేసుల్లో కన్విక్షన్ తీసుకొచ్చారు. ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే ఇన్వెస్టిగేషన్ ఎలాగ ఉండాలండి? కేసులో ఇన్వెస్టిగేషన్ రావాలంటే ముందు ఆ ప్రొసీజర్ ఏంటి? అంటే కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు, సర్కమ్స్టాన్స్గా ప్రివైల్ చేసుకోవాలి. ఆ సంఘటన జరగడానికి కావాల్సిన పరిస్థితులు ఏంటి, అంతకుముందు జరిగిన ఆ రోజు జరిగిన పరిస్థితులు ఏంటి, ఆ సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్గా మొత్తం తీసుకొని కోడింగ్ చేయగలిగితే మనం ఫస్ట్ నుంచి వెళ్ళిన తర్వాత అసలు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది మనకి, అక్కడ ఏమున్నాయి, ముద్దాయికి సంబంధించి ఏమున్నాయి అనేది సెక్యూర్ చేసుకోవాలా. దాన్ని తర్వాత మనం ముద్దాయితో లింకప్ చేసుకోగలగాలి. ఆ లింకప్ చేయాలంటే సీనియర్ పంపిణీలు ఏమైతే మనం సెక్యూర్ చేసుకుంటామో, నేను ముద్దాయి వదిలిపెట్టిన వస్తువుని సెక్యూర్ చేసుకుంటాం, అవి ముద్దాయిని మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు అవతల ఉన్న జడ్జి గారు కూడా ఓకే ఇది కరెక్ట్, లేకపోతే అక్కడ సంబంధించి రాదు కదా అనేది ఒక ఎస్టాబ్లిష్ దీనికి రాగలుగుతారు. అండ్ మెయిన్ ఫస్ట్ మనకి సీన్ ఆఫ్ ఆఫీస్ అనేది మెయిన్ ఎవిడెన్స్ దాన్ని. అందుకనే ఫస్ట్ అందరూ చెప్పారు, ఫస్ట్ సీన్ జరగగానే ముందు సీన్లోకి వెళ్ళి సీన్ ప్రివిలైజ్ చేసుకుంటాం. మేము ఇనిషియల్గా ఎవరు డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటాం. ఎందుకంటే ఏదన్నా ఎవిడెన్స్ అక్కడ అందరూ వచ్చారనుకోండి, ఆ ఎవిడెన్స్ మిస్ అవుతాం అట్లా. అది కాకుండా ముందు కనుక ఫస్ట్ సీన్ కానీ వెళ్ళగానే సెక్యూర్ చేసుకోగలిగితే దాంట్లో ఏమిటి ఒక చిన్న ఆధారం కూడా మనకి ఒక కొండంత అండవుతుంది ఒక సందర్భం చెప్పాలంటే. ఆ విధంగా చేసుకుంటే మనకి. కానీ కొంతమంది ఎవిడెన్స్ని ఎక్కువ మంది పెడితే వల్ల శిక్ష వస్తుంది అంటారు, లేదా కరెక్ట్ పర్సన్ వాడు పెడితే చాలంటారు. అంటే ఎక్కువ మంది అంటే ఇప్పుడు డైరెక్ట్ విట్నెస్లు పెట్టితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ దీంట్లో కాంట్రడిక్షన్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. మనం చెప్పేది డీవియేషన్ ఎక్కువ లేకుండా చూసుకోగలిగితే. కొంతమంది స్టాక్ ఎవిడెన్స్లు పెడుతుంటారు, అప్పుడు స్టాక్ ఎవిడెన్స్ ఉపయోగపడదండి. స్టాక్ ఎవిడెన్స్ పెట్టినప్పుడు దాంట్లో కోర్టు ఈజీగా అది పోతూ ఉంటుంది. ఎందుకంటే వీడికి ఇదే పని కాబట్టి ప్రీవియస్గా ఈ విధంగా వచ్చిందని చెప్తా ఉంటారు కదా. అందుకని స్టాక్ ఎవిడెన్స్ పెట్టడం వల్ల ఉపయోగం అయితే లేదు. దానికి కూడా మనం ఏంటంటే ప్రిఫర్ వెళ్ళి ఏదైనా మనకి అరెస్ట్ చేయాలని చేయాలనుకున్నప్పుడు స్టాక్ ఎవిడెన్స్ పక్కన పడేసుకొని మనం లోకల్ బీఆర్ఓ అసలు ఎంఆర్ఓ కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా బీఆర్ఓని తీసుకొని పెట్టినట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి హాస్టల్ కావడానికి అవకాశం దొరకదు, తప్పు చేయడానికి అవకాశం దొరకదు. కాబట్టి వాడు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. దానివల్ల మనకి సర్వీసులకు వచ్చినప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, తర్వాత వైట్ కలర్ రెఫరెన్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్. ఈ మార్పు అనేది అందరూ ఊహించుంటారు. కానీ ఇప్పుడు ఆఫీసర్లు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలంటే, అప్పుడు టెక్నాలజీ లేకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కేసులు బ్రేక్ అయ్యేవి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కానీ కొన్ని కేసులు బ్రేక్ కావు. ఆఫీసర్ ఏ విధంగా అప్డేట్ అవ్వాలండి? ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు దొంగతనాలు
మేము సర్వ్ చేయడం అయ్యే పెద్ద కేసులు అనుకునేవాళ్ళం. ఏది థెఫ్ట్ కేసులు దొంగ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు చూసిన తర్వాత వైట్ కాలర్ ఆఫీసర్ పెరిగిపోయినాయి, చీటింగ్ కేసులు పెరిగిపోయినాయి. సబ్సిడీగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఈ సైబర్ క్రైమ్ బాగా పెరుగుతూ ఉంది. మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు కూడా చదువుకున్నాడు కూడా ఏదో ఒక క్షణంలో ఇప్పుడు కొన్ని చూస్తూ ఉన్నాం. కొన్ని అప్లై చేయకూడని కూడా దాన్ని అప్లై చేసుకోవడం వలన డబ్బులు పోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు నడుస్తుంది సైబర్ క్రైమ్ బాగా నడుస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఉండాల్సిందే, దీంట్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిందే, అవన్నీ అప్డేట్ కావాల్సింది, ఇప్పుడు అప్డేట్ కావాల్సిందే. అవి అయితేనే ఇవన్నీ సరిగ్గా డీల్ చేయగలుగుతాం తప్ప కాదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఉంది, మనకి ఇంటర్నెట్ అనేది ఉంది, దాన్ని ఏ రకంగానే వాడుకోవచ్చు. ఇంటర్నెట్ మంచితనం కూడా వస్తుంది, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అట్లానే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కానీ అందరూ దానివల్ల ఎక్కువ ఇదవుతా ఉంది. మనకి సైబర్గా మొత్తం జరుగుతుంది, ఇంటర్నెట్ వల్ల జరుగుతుంది, దానికని వేరే ఇంకేం లేదు. సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఆధార్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఇవన్నీ మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి, దీనికి క్లిక్ చేస్తూ ఉంటాం. ఒక్కడు ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇవి దాన్ని మనం కొంతమంది ఏంటంటే ఇంకొన్ని సందర్భాల్లో వచ్చేసరికి మీరు పార్సిల్ పంపించున్నారు అమెరికాకి, దాంట్లో గంజా ఉంది, మీరు ఇంత ఖరీదుగా చేయరు అని చెప్పి అంటారు. మనకు తెలిసేది కూడా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ జరిగిందనుకోండి, ముందు ఒక అవేర్నెస్ అయితే పబ్లిక్లో రావాల్సింది. ఈ సైబర్ క్రైమ్ తగ్గాలి అంటే అవేర్నెస్ పెరగాల్సింది పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు ఒకవేళ జరిగింది అయిపోయిందండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొంతమందికి వస్తూ ఉన్నాయి, అమెరికా వాళ్ళ పిల్లాడు అక్కడ ఉంటున్నాడు, పార్సిల్ పంపిస్తారు, మీ దాంట్లో గంజా ఐడెంటిఫై అయింది, మీరు వస్తారా, మేము వస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్తారు. రాని వాడు వస్తే లోకల్ పోతే తెలియాల్సిందే కదా పక్కగా, లోకల్ దగ్గర కూడా రారు. కానీ దాన్ని మర్చిపోయి ఆ యొక్క టెన్షన్లో, అంటే వాడు పెట్టే టెన్షన్ కూడా అదే విధంగా ఉంటుంది చెప్పాలంటే. ఆ టైంకి యువతలు భయభ్రాంతులు చేస్తూ ఉంటారు. దాని ప్రకారం ఏంది, వాళ్ళ ఫోన్ కూడా పెట్టనివ్వరు, వాళ్ళ ఫోన్ కట్ చేయనివ్వరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఆ యొక్క టెన్షన్లో ఏంటంటే వాడు వెళ్ళి అమౌంట్ కొడతా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది కాదు అని చెప్పి అప్పుడు మళ్ళీ స్టేషన్ పరిగెత్తా ఉన్నారు వాస్తవం చెప్పాలండి. ఓకే సార్, ఒకసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్దామండి. 95లో విజిబుల్ పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ఉండేది. ఎవడైనా క్రిమినల్ కనబడితే రోడ్డు మీదే పనిష్మెంట్ ఉంటుంది, పబ్లిక్ కూడా హర్షించేవారు, సరిపోతుంది. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగైంది. పోలీసులు కొట్టడం వల్ల, పోలీసు అంటే భయం ఉండడం వల్లే క్రిమినల్స్ మార్పు వస్తుందా, లేదు ఇప్పుడు కొట్టడం లేకపోవడం వల్ల మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? కొట్టడం తగ్గిపోయిందండి, ప్రస్తుతం తగ్గిపోయింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లో నాకున్న ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, మీరన్నా విజువల్ పోసింగ్ అన్నారు చూసారా, దీంట్లో ఒకసారికి అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ పోలీసులతో తేడా వచ్చిందండి, డ్యూటీస్లో చాలా తేడాలు వచ్చినాయి. ఇప్పుడు మేము చేరినప్పుడు ఇంత హెటిక్ డ్యూటీలు అయితే ఎక్కడా లేవు మేము చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే. ఉదయం సాయంత్రం పక్కాగా విజిల్ పోస్ట్కి వెళ్ళేవాడు, నోడోడు దాంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ 5 to 7, 7:30 వరకు విజిల్ పోస్ట్కి వెళ్ళి ఉండేవాడు డెఫినెట్గా. అంటే ఇంత వర్క్ అయితే లేదు ఆ టైంలో మాకు చెప్పాలంటే. ఇప్పుడు అంత వర్క్ అనేది బాగా పెరిగిపోయింది, రకరకాల పాపులేషన్ పెరిగింది, పోలీస్ మ్యాన్ పవర్ తగ్గింది. దానివల్ల ఇబ్బంది ఉండడం వాస్తవమే. విజిల్ పోస్ట్కి వెళ్ళామనుకోండి మనకంత కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న సలహా దేంట్లో ఏంటంటే, నాకున్న ఒక మంచి నేను అంటానికి కానివ్వండి ఏంటంటే, నేను బెల్లంకొండ ఉన్నాను. బెల్లంకొండ ఉన్నప్పుడు కూడా, బెల్లంకొండ చిన్న ఊరు, పల్లెటూరు యాక్చువల్ చెప్పాలంటే, నాకు పోలీస్ స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది నాకు. అక్కడికి ఏంటంటే ఉదయం పూట బస్సులు వస్తాయి, ఈవినింగ్ బస్సులు వస్తాయి పల్లెటూళ్ళకి వెళ్ళి రావడం కోసం. వెళ్ళి వచ్చే సందర్భంలో ఇన్ఫర్మేషను అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ అది కూడా పనిచేయదు, ల్యాండ్ ఫోన్ పనిచేసి చెప్పలేము. అందులో పల్లెటూరు ల్యాండ్ ఫోన్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఆ టైంలో మాకున్న ఒక ర్యాప్ పబ్లిక్తో పెంచుకోవడానికి కారణం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్, నేను ఎవ్రీడే మార్నింగ్ ఒక 1 hour 1.5 hour పోయి బస్ స్టాండ్లో కూర్చుంటాను. ఏదో సెల్ ఫోన్ టెలిఫోన్ బూత్ ఉంటుంది అక్కడ, టెలిఫోన్ బూత్ దగ్గరతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఆ టైంలో నాకు మంచి ఇన్ఫర్మేషన్ నాకు వర్కౌట్ అయింది నాకు చెప్పాలంటే. ఒకవేళ ఉదయం వచ్చినప్పుడు ఎవడో నుండి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి పోతానైనా సరే, మళ్ళీ అక్కడికి వచ్చి సార్ ఇది ఇన్ఫర్మేషన్ చెప్పి ఉండేవాడు. అది నాకు మ్యాక్సిమం వర్కౌట్ అయింది. దానివల్లే నాకు ఒక ఫర్దర్ ఇన్ఫర్మేషన్లో ఒక ఇష్యూలో చెప్పారు, వీళ్ళందరూ కలిసి సార్ మేము ఈ ఎస్ఐ గారు ఉండగా విలేజ్ కమిటీలు వెయ్యం సార్ అన్నారు. వాళ్ళ దీని దగ్గరికి వెళ్ళి, ఎందుకురా బాబు అంటే, సార్ ఏం చేస్తా సార్, ఈ నైట్ మేము వేసుకుంటున్నాం సార్,
ఊళ్ళో కమిటీ ఫామ్ చేసుకుంటున్నాము. తెల్లబడికి ఆయన తెలుస్తుంది, సాయంత్రం మా ఇళ్ళకి వస్తున్నాడు సార్ అని చెప్పండి. ఇళ్ళకి వచ్చి ఏడు మీ ఆయన ఈయన అడుగుతున్నాడు సార్ అని చెప్పంటే వాళ్ళు ఒకటి రైట్ అడిగారు, బాగానే ఉందమ్మా, తప్పక వచ్చింది అడిగారు, ఏమన్నా అసెంబ్లీ తిట్టడం కానీ అంటే వాళ్ళు ఒకటి తీసుకునేవాడు అక్కడ ఇష్యూలో. నక్సల్స్ దీంట్లో కూడా కొన్ని సందర్భాలు ఆఫీసర్ బట్టి కూడా నడుస్తూ ఉంటారు. అక్కడ వాడు వచ్చేసరికి వచ్చిన ఆడవాళ్ళని కానీ ఏదన్నా అసభ్యకరంగా మాట్లాడినా ఇంకో రకంగా చేశారు, కొంచెం వాడు సీరియస్ తీసుకుంటారు. అందుకని వాడు క్వశ్చన్ చేశారు వాళ్ళు, అమ్మ ఏమన్నా వచ్చి మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడుతున్నాడా, ఇట్లా ఇష్యూ ఉంది, మీ ఆయనే ఒకసారి చేశారమ్మని చెప్పండి అని చెప్పారు తప్ప వేరే విధంగా మాట్లాడటం ఏం లేదండి అని చెప్పారు. ఎందుకంటే నాకు ఆ ఫ్యూచర్లో కూడా నాకు అది మీరు విజువల్ పోసింగ్ ఎలా చూసారా, దాన్ని నేను చెప్పగలుగుతా ఉన్నా. మనం అంటూ అక్కడ పోగలిగితే కొన్న పరిచయం అవుతారు ప్రతి ఒక్కడు కూడా. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ రావడం కానివ్వండి, వస్తే వాడికి ముద్రేస్తారు, ఓకే వీళ్ళు పోలీసు ఇన్ఫార్మర్ ముద్రేస్తారు. వాడు అయినా కాబట్టి ఒకరికి వచ్చినా కానీ దేవి చెప్తారు. కానీ మీరు వెళ్ళినా కూడా పోలీసు వాడు ఇంటికి వచ్చాడని ముద్ర పడుతుంది కదా. పడింది అంటే మేము వెళ్ళేది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైతే వాళ్ళ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్తాం తప్ప మిగతా నాయకులు కానీ మాకు చెప్పేవాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. ఆ ఏరియాలో ఉండగా మాకు తెలిసిన వాడి ఇంటికి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తాడో ఎక్టివేజ్ ఎక్స్పోజ్ కానివ్వం. అక్కడ అది ఎక్స్పోజ్ అయిందనుకోండి వాడికి ఇబ్బంది, వాళ్ళ లైఫ్ సెట్ ఉంటుంది. కాబట్టి అసలు మేము ఉండగా ఎప్పుడు ఆ పని చేయలేదు సర్వీస్ అక్కడ ఉండగా. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం అవకాశం దొరికితే అంత తప్ప మేమంటూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి ఎవరితో మాట సందర్భం చాలా తక్కువ అసలు. అంటే ఇప్పటికైనా సరే పబ్లిక్తో ఎంత ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. పోలీస్ పరంగా అసలు పబ్లిక్ ఎంత ఇంటరాక్ట్ అంత మంచిది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు రాగలిగిద్ది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఫేస్ వాల్యూ మీద నడిచిపోతూ ఉంటుంది. పెద్ద మేజర్ ఇష్యూస్ కూడా ఫేస్ వాల్యూ తగ్గిపోతానికి అవకాశం ఉంది. ఎందుకు ఆ పర్సన్ చూడంగానే ఓకే అరే బాబు ఈసారి వచ్చారు కాదు అనే ఒక ఇదైతే ఉంటుంది, డెఫినెట్గా అయితే నడుస్తుంది. ఫేస్ వాల్యూ ఆ యొక్క వ్యక్తి యొక్క దీన్ని బట్టి ఇది ఉంటుంది డిపార్ట్మెంట్లో. ఓకే, ఇంకా డిఎస్పై ప్రమోషన్ వచ్చాక కొంతకాలం వీఆర్ ఉంటే తర్వాత ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్, గుంటూరు ట్రాఫిక్ మీద మీ ఫోకస్ ఏంటి? గుంటూరు ట్రాఫిక్ అనేది ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మార్పు అయితే ఉందండి. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈస్ట్ సబ్ డివిజను వెస్ట్ రెండు ఉన్నాయి. రెండింటికి లింకప్ అనేది ఒక రెండు కాన్స్టిట్యూన్సీ కలిపేది కూడా రెండే దారులు చెప్పాలంటే మనకి. ఏటు శంకరవాస్ ఫ్లైఓవర్ ఒకటి, నెక్స్ట్ కంకరోడ్ల ఫ్లైఓవర్ ఒకటి. ఈ రెండు ఫ్లైఓవర్ మీద ఆధారపడి ఉంది. తర్వాత ఈ మధ్యగా రింగ్ రోడ్ కొత్తగా వేస్తున్నారు 2010-12 నుంచి, అది కూడా బాగానే నడుస్తూ ఉంది. కానీ ఈ టౌన్లో ఈ రెండు కాబట్టి అందులో ఇప్పుడు శంకరోడ్ని పడగొట్టున్నారు. ఒక 6 months నుంచి దాన్ని పడగొట్టున్నారు. దానివల్ల ట్రాఫిక్ అంతా మనం డైవర్ట్ చేయాల్సి వస్తూ ఉంది. ఆ డైవర్ట్ చేయటంలో అనేది మాకు మా ఎస్పీ గారు అంటూ ఒక మంచి అసెట్ అనుకో. రీసెంట్గా కూడా మా ఎస్పీ గారు నేను టౌన్ చూడాలా అనే దానిలో సార్ వచ్చి బండి మీద టూర్ల మీద తిరిగేసి ప్రతి ఒక్క సెంటర్ తిరిగేసి ఒక్కో పాయింట్ ఒక ఆయన అవగాహన చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం మాకు కొన్ని గైడెన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫ్లోటింగ్ అయితే రాను పెరుగుతూనే ఉంది తప్ప వెహికల్ రౌట్ తగ్గట్లా. అందులో బేసికల్గా చెప్పాలంటే మనకి ఈ రెండుతో పాటు శంకరవాడ బ్రిడ్జి పడేసిన తర్వాత నుంచి కూడా మనకి అటు ఇటు కలిపేది కంకరోడ్ ఫ్లైఓవర్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి అక్కడ 3 అంతలు ఉంది. 3 అంతలు డౌన్ నుంచి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కంకరోడ్ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ ఉంటుంది, ఏటీగా అండర్ పాస్ ఉంది. అండర్ పాస్ నుంచి రావాల్సి వస్తూ ఉంటుంది. ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే మన వర్షపడడం చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ పొంగటం, 3 అంతలు అండర్ పాస్ రెండు చోట నీళ్ళు నిలబడటం, మోకాళ్ళ పై నీళ్ళు నిలబడితే వెహికల్ ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. ఆ టైంలో చివరి మనకి మిగిలేదు ఒకటి, ఇది కంకరగుంట ఫ్లైఓవర్ ఒకటి మనకి 2 పక్కన సరిపోయేది. ఆ టైంలో ఈ ట్రాఫిక్ మొత్తం కూడా ఆ బ్రిడ్జ్ మీద కూడా హైలీ ఇంపాసిబుల్. మనం ఎంత రెగ్యులేట్ చేద్దామన్నా అది కొంచెం కష్టమైన ఇదే. ఆ రెండు ఫ్రీ అయితే కానీ మళ్ళీ ఇది కాదు మనకి. ఓకే, కానీ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు ఇక్కడ? ఇంకా అవేర్నెస్ కావాలి, ఇంకా అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఏదో అంటారు ఉంది అంటారు, ఇంకా ట్రాఫిక్ అవేర్నెస్ పెరగాలి ఇక్కడ. కానీ హెల్మెట్ పెట్టుకోవట్లేదు, సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు, రాంగ్ రూట్లో వస్తున్నారు కదండి ఇక్కడ. వస్తున్నారు ఇప్పుడు దాంట్లో హెల్మెట్ అనేది కొంత అవేర్నెస్ అనేది ఉంది. కానీ టౌన్లో ఈ దీనికి కొంచెం ఇంప్లిమెంట్ చేయడం తగ్గింది వాస్తవం చెప్పాలంటే. అది ఆల్రెడీ మా ఎస్పీ గారు చెప్పున్నారు, మన హెల్మెట్ పెట్టుకొని మా సార్ హెల్మెట్ పెట్టుకొని మా టౌన్ మొత్తం తిరుగున్నారు. ఒకసారి ముందు వారికి తర్వాత ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తొందరలో స్టార్ట్ అయింది హెల్మెట్, ఇది కూడా స్టార్ట్ అయింది.
అట్లానే మాకు ఇంకోటి మెయిన్ ట్రాఫిక్ కూడా ఏదంటే ప్రజెంట్ బస్ స్టాండ్ ఏరియా ట్రాఫిక్ బాగా జామ్ అవుతూ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు టౌన్లో నాకు తెలిసినంత కూడా మనం పోలీస్ స్టిక్కరింగ్ నెంబర్లు ఇస్తూ ఉన్నాం. ఆ నెంబరు మనం ఫీడ్ చేసిన తర్వాత ఆ యొక్క నెంబర్ని మనం స్కాన్ చేసుకుంటే దాంట్లో ఆ బండి నెంబర్తో పాటుగా ఆ బండి ఓనర్ ఎవరు, డ్రైవర్ ఎవరు, అది ఎప్పుడు ఫిట్నెస్ ఉంది, ఈ మొత్తం దాంట్లో వస్తాయి. దానివల్ల నెంబరింగ్ ఉండటం వల్ల ఇప్పుడు మేము సుమారు 14,000 వరకు నెంబర్లు ఇచ్చున్నాము గుంటూరులో వచ్చే టౌన్లో. ఇంకా మేము అనుకుంటే నాకు 4-5 వేల దాకా నెంబర్లు ఇవ్వాల్సి ఉంది. అవి కూడా రెగ్యులర్ డైలీ మాత్రమే చేస్తూ ఉన్నాం. అది అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 ఆటో వరకు పర్ డే టౌన్లో తిరుగుతూ ఉన్నాం. అందులో మాకు బస్ స్టాండ్ వచ్చేసరికి ఒకే బస్ స్టాండ్ సెంటర్ ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పెద్ద బస్ స్టాండ్ గుంటూరు బస్ స్టాండ్ వచ్చేసరికి ఆ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్లో వచ్చేసరికి ఈ బస్సులన్నీ ఏమవుతుంటే మనకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల రావడం, బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అయితే పెద్ద ఇబ్బంది అయితే కాదు. కానీ ఇక్కడ చేయితే బస్ ఆప్ అనే సిస్టమ్ ఒకటి ఉంది కాబట్టి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 3 చోట్ల ఆపుతూ ఉన్నారు. అందులో బస్సు లోపల దిగి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కేవాళ్ళు వెళ్తే పెద్ద ఇబ్బంది మాకు బయట పోటీ కనపడదు. కానీ వీళ్ళేంది మెయిన్ బయట దిగుతారు, వాళ్ళు మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వెళ్తారు, బస్ స్టాండ్ బయటకు వచ్చే మరి ఆ రోడ్లో వస్తుంటారు. అంటే అటు ఇటు జిగ్జాగా తిరగడం వల్ల మాకు ఆ వచ్చే వెహికల్ ట్రాఫిక్ కంప్లీట్ స్లో అవుతుంది. దానివల్ల అక్కడ మాకు జామ్ అయితే ఉండదు, కానీ బాగా ట్రాఫిక్ స్లో అవుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటండి? దానికి సొల్యూషన్ ఇప్పుడు మాకు కొత్తగా ఒక మణి హోటల్ దగ్గర ఓడిగుంట లిమిట్లో ఒకటి ఫ్లైఓవర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది కానీ కంప్లీట్ కనుక అయిపోతే మాకు కొంత ట్రాఫిక్ బస్సుల వరకు అంటే మాకు మెయిన్ అక్కడ కంజెస్ట్ ఎక్కడ ఉందంటే టువర్డ్స్ ఒంగోలు సత్తెనపల్లి వెళ్ళే రూట్ అయితే మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఇది బస్ స్టాండ్ బయటకు బస్సు నేరుగా వచ్చేసిన తర్వాత అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ పేరేచల్ల బస్ స్టాండ్ యొక్క పాయింట్ ఉంది. ఆ పాయింట్లో కాసేపు బస్సు అయితే జనాలు అక్కడ ఎక్కుతారు. తర్వాత నుంచి వెళ్ళిపోతుంది, చుట్టుకుంటూ ఒంగోలుకి వెళ్ళిపోయింది, సత్తెనపల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ మనకి ఇక్కడి నుంచి టువర్డ్స్ విజయవాడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడే వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల అందులో ఇక్కడ అందరూ వచ్చి అక్కడ ఆటోలు అందరూ దిగడం మళ్ళీ అదే మూవ్మెంట్ కావడం వల్ల ఆ బస్ స్టాండ్ పాయింట్లోనే టువర్డ్స్ విజయవాడ సెక్టర్ వెళ్ళే బస్సు అన్నీ కూడా అక్కడికి రావడం ఒకే పాయింట్కి వస్తాయి. ఇక్కడ అక్కడ నుంచి ఎక్కించుకోవడం వల్ల ఆడు ఒక్కడు రోడ్డు మీద ఆపుతూ ఉంటాడు, జరుగుతూ ఉంది. అది మేము ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలంటే ఏంటంటే మాకు కొంచెం టైం వేరే ఆల్టర్నేటివ్ ఒకటి రూట్ కావాలా. ఆల్టర్నేటివ్ రూట్ ఏంటంటే మనకి ఈ మానస ఈ మణిపురం ఫ్లైఓవర్ కనుక ఓపెన్ అయిపోతే అది ఇవాళ కూడా మాకు పెంపసాని మినిస్టర్ గారు వచ్చినారు, వచ్చి ఒక రివ్యూ కూడా జరిగింది. దాంట్లో ఇవాళ ఆ ప్లేస్ విజిట్ చేశారు. ఇవాళ కూడా వాస్తవంగా అయితే ఆ సార్ కూడా బాగా ప్రెజర్ చేస్తారు, ఆ కాంట్రాక్ట్ త్వరగా చేయమని చేస్తారు. అంటే ఇంతకుముందు యాక్చువల్ లాస్ట్ 5 yearsలో అది ఏమి జరగలేదు. యాక్చువల్ ఇంతకుముందు జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్ 6-7 ఏమి జరగలేదు. అది మళ్ళీ స్టార్ట్ చేసిన వరకు ఒక 4-5 months కంప్లీట్ అయితే ఉంటాడు. అది కానీ మాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళే బస్సులు అన్నీ కూడా టువర్డ్స్ విజయవాడ సెక్టర్కి వెళ్ళే బస్సులు అన్నీ కూడా మేము ఇప్పుడు యాక్చువల్ అవుట్ గేట్ అవతల పక్క ఉంది, అవతల పంపించేసి ఆ రూట్గా మేము పంపించుకున్నామంటే ఈ ట్రాఫిక్ అని తగ్గింది. ఎందుకంటే స్కాటర్ అయింది, వెళ్ళేవాడు అట్లీస్ట్ స్కాటర్ అవుతారు కాబట్టి కొద్దిగా మాకు ఫ్రీ అవుతుంది అవకాశం ఉంటుంది. అంటే అది నెక్స్ట్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ ప్లానింగ్ అది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బెస్ట్ డిపార్ట్మెంట్ అంటారా? లేదు ముందు డిపార్ట్మెంట్లోకి రావాలి అంటే ఓకే ఒక సిస్టమ్కి అలవాటు పడి దీంట్లో ఒక సిస్టమ్ చేసుకోవాలి అనుకొని డిపార్ట్మెంట్తో నేను దీంట్లో చాలా చాలా చేయొచ్చండి. పబ్లిక్ చాలా సర్వీస్ చేయొచ్చు వాస్తవంగా అయితే. ఆ సర్వీస్ బోర్డుకి రాగలిగి ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే మంచి డిపార్ట్మెంట్. కానీ కొంతమంది డబ్బుల కోసం వస్తుంటారు. ఇక అది దాంట్లో మనం ఏమి సభ చెప్పలేము. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు శ్రీనివాస్ గారు. కానీ డబ్బుల కోసం కాదు, ఇంట్రెస్ట్గా ప్యాషన్గా చేస్తే ఇందులో మంచి చాయిస్ ఉంది అంటున్నారు. ఇక్కడికి వచ్చి పనిచేసిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చే రెప్యుటేషన్, పబ్లిక్ ఇచ్చిన మంచి పేరే మీకు డబ్బుల రూపంలో కానీ మంచి పేరు రూపంలో కానీ మీకు కాదు మీ కుటుంబానికి కూడా వస్తుందంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.